ఛానల్లోకి స్వాగతం సుస్వాగతం. నా వంటలు, నా వీడియోస్, ఎవ్రీథింగ్ అంటే ఒక మంచి మాటలు, మంచి వంటలు, ప్రతి ఒక్కటి నన్ను ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు చక్కటి కర్రీ, మిక్స్డ్ వెజిటబుల్ కర్రీ మనం చేసేసుకుందాము. ఈరోజు నాకు ఇంట్లో మార్నింగ్ అది చేయాలనిపించింది. చేయడం ఏంటి, నా వాళ్ళందరికీ చూపిస్తే బాగుంటుంది కదా అని చెప్పేసి నేను అనుకున్నాను. సో దానికి కావాల్సిన పదార్థాలు, నేను వెజిటబుల్స్ ఏమేమి తీసుకున్నానంటే క్యాప్సికమ్, బీట్రూట్ అండ్ క్యారెట్. బీట్రూట్ మీ దగ్గర ఉంటే వేసుకోండి, లేకుంటే లేదు. తర్వాత పొటాటోస్, ఆలుగడ్డలు కట్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడే వాటర్లోంచి తీసానండి. చాలామంది ప్రతి చిన్నది కూడా డీప్ అబ్జర్వ్ చేస్తున్నారు. ఏమని వాటర్లో ఉంటేనే పొటాటో మంచిగా ఉంటుంది. నేను తీసి పెట్టేసుకున్నాను, డ్రైగా ఉండాలని కొంచెము. తర్వాత కొంచెం కొత్తిమీర, అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్, తర్వాత ఆనియన్స్ అండ్ ఒక 3-4 పచ్చిమిర్చి కట్ చేసుకున్నాను. దీనికి కావాల్సిన ఉప్పు, కారం, ఆవాలు, జీలకర్ర, పసుపు యాజ్ యూజువల్. సో ఇప్పుడు మనము ప్రొసీజర్లోకి వెళ్ళిపోదాం. సో ఇప్పుడు మనము స్టవ్ ఆన్ చేసేసుకొని ఇది ప్యాన్ పెట్టేసుకుందాం. ప్యాన్ అంటారో మూకుడు అంటారో మీ ఇష్టం. పెట్టేసుకొని ఇప్పుడు అది కొంచెం వేడెక్కగానే మనము కావలసినంత ఆయిల్, నేను 1/2 kg క్యాప్సికము, ఒక 2 పొటాటోస్, ఆ తర్వాత 2 కలిపి 1/2 kg బీట్రూట్ అండ్ క్యారెట్, 2 కలిపి 1/2 kg తీసుకున్నాను. 2 ఆనియన్స్ కట్ చేసి పెట్టుకున్నాను. సో వీటన్నింటికి కావాల్సినంత ఆయిల్ నేను వేసేసుకుంటాను. అందుకే నేను తగినంతగా అని చెప్తాను అనమాట. నేను తగినంత ఆయిల్ వేసేసుకున్నాను. నేను ఒకటి ఏంటంటే, ఆయిల్ వేడెక్క లోపల ఒక్క మాట అండి, ఇప్పుడు కానీ ప్రతిదానికి మసాలా, ప్రతిదానికి అంత హెవీ ఫుడ్ మనకు అవసరం లేదు. నేను చేసే వంటల్లో ఉన్న కాన్సెప్టే అది. చాలామంది గొప్ప గొప్ప వాళ్ళు రకరకాలుగా చేస్తున్నారు. నాకేంటి అంటే, మన ప్రతి దాంట్లో ఒక భారతీయత ఉట్టిపడాలి. భారతీయత అంటే ఏంటి? సాత్విక ఆహారము, సాత్వికమైన ఆలోచనలు, ఇవన్నీ మనం తీసుకున్న ఆహారాన్ని బట్టి కూడా మన ఆలోచన విధానం ఉంటుంది. సో ఏ కర్రీస్ అయినా ఎక్కువ మసాలా వాడకుండా మనము తగు మోతాదులో ఏదైనా మనం చేసేసుకుంటే అప్పుడు మన ఆరోగ్యానికి బాగుంటుంది, సంతోషంగా ఉండగలుగుతాం. సో మనకు ఆయిల్ వేడెక్కింది. ఇంకొక చిన్న విషయం ఏంటంటే, నేను చాలా కష్టపడి అన్ని బాటిల్స్లోంచి తీస్తున్నానంట. నా ఫ్రెండ్స్ అందరు బాధపడి నాకు ఈ పోపులో పెట్టే గిఫ్ట్కి ఇచ్చారండి. సో నా ఫ్రెండ్స్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. అంటే నాకు ఇది అలా తీయడం అలవాటు అయిపోయి చేశాను నేను, అంతే తప్ప ఇది వాడొద్దని కాదు. అయినా వాళ్ళందరూ నాకు ఇచ్చారు కాబట్టి ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. ఎవరెవరు? శాంతి, పద్మ, హేమ, ఇందిర అండ్ అరుణ. సో ఇప్పుడు నేను ఆయిల్ వేడెక్కింది. ఆవాలు, జీలకర్ర కంపల్సరీ చక్కగా వాడడం అలవాటు చేసుకోండి. ఆవాలు, జీలకర్ర అది కొంచెం వేగగానే ఒక 2-3 ప్రతి దాంట్లో, ప్రతి తాలింపులో నేను పచ్చిమిర్చి కంపల్సరీ వేస్తాను. ఎందుకంటే ఆ వంటకి ఒక అద్భుతమైన టేస్ట్ని ఇచ్చేది పచ్చిమిర్చి. ఎక్కువ వాడకూడదు ఏదైనా. సో పచ్చిమిర్చి, ఆవాలు, జీలకర్ర వేసేస్తాం కదా, అవి కొంచెం వేగగానే మనం పచ్చిమిర్చి వేసేస్తున్నాం. ఆ తర్వాత ఇది కొంచెం వేగగానే మనం ఆనియన్స్ వేసేసుకోవాలి రైట్గా. ఆనియన్స్ కూడా మీకు మంచిగా చక్కగా ఎక్కువ కట్ చేసేసుకోండి, ఈ కర్రీలో బాగుంటుంది. సో ఇది కొంచెం ఆనియన్స్ ఇది కొంచెం వేగాలి. ఆనియన్స్ తర్వాత బ్యాక్ వచ్చేద్దాం. సో ఆనియన్స్ కొంచెం వేగిపోయండి, మరీ ఎక్కువ కాదు, లైట్గా కొంచెం వేగిన తర్వాత మనం ఇందులో అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్, అంటే తగినంతగా, ఇందులో చాలా తక్కువ వేసేసుకోవాలి, జస్ట్ ఫ్లేవర్ కోసం. ఒకవేళ ఇది ఎక్కువ వేసినాం అనుకోండి, మన వెజిటేబుల్స్ అన్నిటినీ అల్లం వెల్లుల్లిపాయ ఫ్లేవర్ అనేది డామినేట్ చేస్తుంది. కాబట్టి మనము లైట్గానే వేసేసుకోవాలి, అంతే. ఇది వేసేసుకొని ఇది కొంచెం వేగిన తర్వాత నేను ఇక్కడ కొత్తిమీర పెట్టుకున్నాను కదా, ఒక బంచ్ కొత్తిమీర. ఇందులో ఓన్లీ హాఫ్ మాత్రమే తాళింపులో కొత్తిమీర వేస్తే ఆ ఫ్లేవర్ వేరే ఉంటుంది. సో నేను కొంచెం మాత్రమే ఇందులోకి తీసుకున్నాను నేను కొత్తిమీర. ఏమండి, ప్రతి ఒక్కరికి మరీ చెప్తున్నాను, ఛానల్ మానిటైజ్ అయిపోయింది. ప్రతి వీడియో చక్కగా ఆదరిస్తున్నారు. ప్రతి ఒక్కటి మనసు పెట్టి నేను చేస్తున్నాను. కాకపోతే ఏదైనా చెప్పాలనుకున్నప్పుడు సద్విమర్శ చేయాలి. మనం విమర్శిద్దాము, మనకి ఇదే పని అని కాకుండా, చేసే దాంట్లో వాళ్ళకి చెప్పే మాటల్లో ఉన్న తపన, చేసే పనిలో ఉన్న కష్టం ఆలోచించి మనం ఏదైనా చెప్తే బాగుంటుందని నా ఉద్దేశము. సో ఈ శ్రీదేవి మాటలకి, శ్రీదేవి వంటలకి ప్రతి ఒక్కరూ విలువివ్వండి, ఆలోచించండి, ఆచరించండి. సో ఇదంతా వేగిపోయింది. ఇప్పుడు మనం ఇందులో పసుపు వేసేసుకుందాం. మ్యాక్సిమం నేను పట్టించిన పసుపే వాడతాను, పట్టించిన కారపొడి. అది ఆ మాత్రం మీరు అలవాటు చేసుకోండి, తగినంత. ఏదో 2-3 సార్లు తీసి వేసినా అని చెప్పేసి ఎక్కువ అనుకునేరండి,
అందుకని ప్రతి ఒక్కటి చూస్తున్నందుకు సంతోషపడాలా, లేకుంటే తప్పుగా అర్థం చేసుకున్నందుకు బాధపడాలా అని ఉంటుంది. చాలామంది యూట్యూబ్లో మనం ఒక ఏదైనా ఇలాంటి ప్రోగ్రామ్స్ కండక్ట్ చేసే వాళ్ళకి. సో ఇప్పుడు అంతా వేగిపోయిందండి. ఇప్పుడు నేను ఇందులో పొటాటోస్ కూడా వాటర్లోనే నేను తడిపి పెట్టుకున్నాను, ఎందుకంటే అందులో కొంచెం సాల్ట్ వేసి అందులో, ఎందుకంటే ఇవి నల్లబడకూడదు కాబట్టి. పొటాటోస్ మనం స్టవ్ సిమ్లో పెట్టుకోవాలి. తర్వాత బీట్రూట్ అండ్ క్యారెట్స్ అన్నీ ఒకేసారి, ఎందుకంటే ఇవన్నీ చాలా హెవీగానే ఉంటాయి, గట్టిగా ఉంటాయి కదా ముక్కలు, ఇవన్నీ ఒకేసారి వేయాలి. దాంతోపాటు క్యాప్సికమ్ కూడా వేసేసుకోవచ్చు, నో ప్రాబ్లం. క్యాప్సికమ్ ఇవన్నీ వేసి బాగా కలిపి, ఎంత కలర్ఫుల్ చూడండి. మన లైఫ్ కూడా, మన అందరి లైఫ్ కూడా ఇంత కలర్ఫుల్గా ఇంత బాగుండాలని చెప్పేసి మా ఇలవేల్పు లక్ష్మీనరసింహ స్వామిని సదా నేను స్మరిస్తూ ఉంటాను. సో ఇప్పుడు మనం ఇదంతా ఒకసారి బాగా మంచిగా కలుపుకోవాలి. కూరగాయలన్నీ చూడండి, క్యాప్సికమ్, క్యారెట్, బీట్రూట్, పొటాటోస్ అండ్ క్యాప్సికమ్. ఇందులో మనము వెంటనే తగినంత సాల్ట్ వేసేసుకోవాలి. ఎవరికైనా ఐడియా ఉంటుంది, వంట వచ్చిన వాళ్ళకి తగినంత సాల్ట్, ఓన్లీ సాల్ట్ మాత్రమే ఇందులో వేసేసుకోవాలి. వేసేసుకొని మరొక్కసారి దీన్ని జాగ్రత్తగా కలిపి, ఆ తర్వాత ఇందులో మరి కాస్త కొత్తిమీర వేసేసుకోండి. మీ దగ్గర పుదీనా ఉంటే మటుకు డెఫినెట్గా పుదీనా కూడా తాలింపులో వేయండి. మరి కాస్త వేసేస్తాను నేను. వేసేసి ఇప్పుడు దీన్ని నేను కొంచెం వాటర్ మిక్స్ చేస్తాను, కొంచెం. ఎందుకంటే కుక్కర్లో వేస్తే మనం డైరెక్ట్ కుక్కర్లో కొంచెం వాటర్ వేసి వేసేసుకోవచ్చు, కానీ అస్సలు టేస్ట్ ఉండదు. ఇది ఇలా చేస్తేనే బాగుంటుంది. కొంచెం లైట్గా నేను వాటర్ తీసుకుంటాను, ఒక్క నిమిషం. కొంచెం లైట్గా వాటర్ వేసేస్తున్నాను ఇందులో, ఎందుకంటే ఆ ముక్కలు కొంచెం ఉడకాలి కాబట్టి. ఆయిల్ ఎక్కువ వేసుకుంటే మనం అంత ముక్కలు ఉడకడానికి మనకు వాటర్ పోయాల్సిన అవసరం కూడా లేదు, కానీ ఆయిల్ నేను తగినంత మాత్రమే వేసాను కాబట్టి. ఇప్పుడు జాగ్రత్తగా కలిపేసి ఇది మూత పెట్టేసి ఎవ్రీ 2 minutesకి ఒకసారి అది మగ్గుతుంటాయి కదా, మధ్య మధ్య మనం ఒక 2 times అట్లా చూస్తే అవి కంప్లీట్ అవన్నీ వెజిటేబుల్స్ అన్నీ మగ్గిపోతాయి. ఆ తర్వాత మనం అందులో కారము ఇంకా దాని ప్రొసీజర్లోకి మళ్ళీ మనం వెళ్ళిపోదాం. ఓకే, సో ఒక 2 minutes తర్వాత, 2 or 3 minutes అండి, 3 minutes తర్వాత నేను వచ్చేసి ఇది ఒక్కసారి కలిపేద్దాం మనం. చూడండి చక్కగా మగ్గిపోతున్నాయి ఇవన్నీ, ఎంత కలర్ఫుల్గా ఉంటుంది. అండ్ అట్ ద సేమ్ టైం మంచి ఆరోగ్యకరమైన రెసిపీ అనమాట. చపాతీలోకి కానీ వేడి అన్నంలోకి కానీ సూపర్గా ఉంటుంది అనమాట ఇది. ఇప్పుడు మనం ఒకవేళ ముక్క మగ్గిపోయిందా లేదా చూసుకోవాలి అంటే ఒక్క నిమిషం మనము పొటాటో, ఇందులో ఏదైతే గట్టిగా ఉంటుంది పొటాటో కదా, పొటాటో కానీ క్యారెట్ కానీ మనం చూస్తే అది కొంచెం మెత్తబడిందంటే ఈ కర్రీ మనకు మగ్గిపోయినట్టు మనం అర్థం చేసుకోవాలి అంతే. సో ఇంకాస్త ఇది మగ్గాలి కాబట్టి మనము ఒక్కసారి కలిపేసాము. ఇప్పుడు మళ్ళీ క్యాబేజ్ వేసుకుందాం. ఇలాంటి అంటే ఈ క్యాప్సికమ్, క్యారెట్, పొటాటో, ఇప్పుడు బీట్రూట్ ఇన్ని వేసాం కదా మనము. మామూలుగా ఇందులో ఇవన్నీ ఏవైతే యూజ్ చేస్తుంటామో, అయితే జ్యూస్కి వాడడం కానీ, కర్రీస్ కానీ క్యాప్సికమ్ మసాలా అని చేసుకుంటాం మనము. క్యారెట్స్ కూడా బాగా ఫ్రై చేసేసుకుంటారు కొంతమంది. అలా కాకుండా ఇలా సింపుల్గా చేసేసుకొని మనం తింటే అందులో ఉన్న ప్రతి సారము మన శరీరంలోకి అది శరీరం అబ్జర్వ్ చేసుకుంటుంది. దానివల్ల ఏమవుతుంది, మనం ఒక మంచి ఫుడ్ తీసుకున్న ఫీలింగ్ వస్తుంది, మనసు కూడా చాలా సంతోషంగా ఉంటుంది అనమాట. సో ఇలాంటి మంచి వంటలు మనం చేసుకుందాం. మళ్ళీ 2 నిమిషాల తర్వాత బ్యాక్ వచ్చేద్దాం. మళ్ళీ ఒక 2-3 నిమిషాల తర్వాత బ్యాక్ వచ్చేస్తాము. ఇందాక మధ్యలో ఒక 2 times కలిపానండి, ఒకసారి మీకు చూపించాను, ఒకసారి ఏమో మధ్యలో నేను చూసుకున్నాను నేను. ఇప్పుడు చూడండి చక్కగా మనం కొంచెం లైట్గా నేను వాటర్ పోసాను నేను, మీరు అది గమనించాలి. మీరు అదే ఎంత చక్కగా ఇది మగ్గిపోయి, జస్ట్ మనం క్యారెట్ని ఇలా అన్నాం అనుకోండి మనకు తెలుస్తుంది కూరగాయలన్నీ మనకు మగ్గిపోయాయి. ఇప్పుడు మనం ఇందులో సాల్ట్ వేసాలి, కారం వేసేసుకోవాలి. ఇందులో రెడీగా లేదు, తగినంత కారం. మనం 2-3 పచ్చిమిర్చి మాత్రమే చీలికలు చేసి వేసేసుకున్నాం కాబట్టి ఈ కర్రీకి తగినంతగా నేను ఒక 1.5 స్పూన్ మాత్రం కారం వేసేస్తున్నాను. వేసేసి ఇది బాగా కలిపి ఒకసారి, అప్పుడప్పుడు ఇలాంటి కలర్ఫుల్ వంటలు కూడా వేసేసుకోవాలండి, అవునా? ఇలా కలిపేసి ఇప్పుడు మనము ఈ లాస్ట్ కొత్తిమీర ఉంది కదా, దించిన తర్వాత అనుకోకుండా మనం ఒక 2 నిమిషాలు అయితే దీన్ని ఆఫ్ చేసేస్తాం కాబట్టి ఇప్పుడు మిగిలిన కొత్తిమీరని మళ్ళీ మనం ఇందులో వేసేసుకొని ఒక్కసారి కలిపి, ఇప్పుడు మనం క్యాప్ పెట్టాల్సిన పని లేదు, పెట్టకుండా ఒక 2 నిమిషాలు ఇట్లా పెట్టేసి
ఆ తర్వాత మనం సర్వ్ ఆఫ్ చేసేసుకుంటే మనకు కావాల్సిన మిక్స్డ్ వెజిటేబుల్ కర్రీ రెడీ. మనం మళ్ళీ ఒక్క 2 నిమిషాల తర్వాత క్యాప్ పెట్టద్దని చెప్పాను కదా, ఒక్కసారి ఇంకా దగ్గర నుండి చూడండి మీరు. ఎంత బాగా మగ్గిపోయి చక్కగా కలర్ఫుల్గా, ఎంత బాగా అంటే సింపుల్గా, మనం ఏ ఐటమ్స్ నేను ఇందులో వాడలేదు. ఓన్లీ కూరగాయలు, ఉప్పు, కారం, ఆవాలు, జీలకర్ర అండ్ కొత్తిమీర. ఉంటే పుదీనా మాత్రం తాళింపులో కొంచెం వేసేసుకోండి, అది కూడా కొంచెమే. అలా వెల్లుల్లిపాయ పేస్ట్. ఇది మన కర్రీ అన్నమాట. చక్కగా మనకు ఇప్పుడు నేను స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. ఇప్పుడు మన మిక్స్డ్ వెజిటేబుల్ కర్రీ రెడీ అయింది. ఒక్కసారి దగ్గర నుండి అందరూ చూడండి. ఇలాగే చూపించేస్తున్నాను నేను. ఇది వేడివేడి అన్నంలోకి, చపాతీల్లోకి చాలా బాగుంటుంది అండ్ ఆరోగ్యకరంగా ఉంటుంది. ఇంకొక ముఖ్యమైన విషయం నేను ఏం చెప్పాలి అంటే, మంచి మంచి మాటలు కూడా ఈ శ్రీదేవి అమ్మ మీద గౌరవంతో అందరూ ఆదరిస్తున్నారు. ఒక్క వీడియో, అది నా అంతర్మథనం అన్నమాట. ఒక్క వీడియో ఒక 1 వీక్లో అప్లోడ్ అవుతుంది. అది యూట్యూబ్లో. జననానికి మరణానికి మధ్య మన జీవన ప్రయాణం అని అది నాకు చెప్పాలనిపించింది. కానీ మినిమం అది ఒక 40 మినిట్స్ ఉంటుంది తప్పకుండా. కానీ ఈచ్ అండ్ ఎవ్రీ వర్డ్ ప్రతి ఒక్కరూ వినాలి. అది మన జన్మని సార్థకం చేసుకునే మాటలు అవి. అందులో ఎవరిని ఉద్దేశించి ఉండదు, ఏదే ఉండదు. ఎలా ఉండాలి మనం పుట్టిన తర్వాత అని చెప్పడానికి నేను నా వంతుగా నేను ప్రయత్నం చేశాను ఒక భారతీయ స్త్రీగా. తప్పకుండా ఆ వీడియో అందరూ చూడాలని చెప్పేసి మరొక్కసారి నన్ను ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు చెప్పుకుంటూ, మంచి రెసిపీతో, మంచి వీడియోస్తో శ్రీదేవి ఎప్పుడు మీ ముందుకు వస్తూనే ఉంటుంది. అంతవరకు నమస్తే.